గారు, ఫెడ్ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? యథాతథంగా రేట్లను ఉంచితే, స్టేటస్ కో మెయింటైన్ చేస్తే ఎలా ఉండే అవకాశం ఉంది బంగారం ధరలు? 90% నా ఉద్దేశంలో మాత్రము న్యూట్రల్ స్టాన్స్ యథాతథంగా ఉంచొచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అన్నది కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఫుల్ గా గ్రిప్పులోకి కంట్రోల్లోకి రాలేదు. నెక్స్ట్ మనకి పూర్తిగా వారు కూడా పూర్తిగా సమసిపోలేదు. ఇట్ ఈస్ టెంపరీ పాజ్ అని చెప్పారు ట్రంప్. కాబట్టి షార్ట్ రన్ లో రేపు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా కూడా 5% ర్యాలీ ఉండొచ్చు. బంగారంలో 5% ర్యాలీ ఉండొచ్చు. ఇక సెకండ్ గా మనకి ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ ఇప్పుడు ప్రభు గారు చెప్పినట్టుగా నిన్న తొలి ఏకాదశితో స్టార్ట్ అయింది. తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో అందరూ కూడా సెంటిమెంట్ గా బంగారం కొనుక్కుంటారు కాబట్టి డొమెస్టిక్ డిమాండ్ తో కూడా దీనికి పుష్ రావచ్చు. అయితే మనకి వారిద్దరూ చెప్పినట్టుగా ఎంత పెరిగినా సరే మళ్ళీ 140 నుంచి మళ్ళీ 165 అంటే అరౌండ్ 20% అనమాట. అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు లేవు. షార్ట్ రన్ ఊరికే పరిగెట్టేస్తుంది 2 లక్షలు 3 లక్షలు చెప్పడానికి వీల్లేదు బంగారం గురించి. అండ్ ఎందుకంటే ఇందులో కూడా మనం చూసాం కదా, ఎక్కువగా ఇవాళ ఫిజికల్ గోల్డ్ కంటే కూడా డిజిటల్ గోల్డ్ లో, తర్వాత మనకి ఎక్కడ పేపర్ గోల్డ్ లో వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కువగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు. కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే, గ్లోబల్ ఫ్యాక్టర్స్, జియో పొలిటికల్ టెన్షన్స్, తర్వాత ఇక్కడ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటే రాబోయే ఒక 4 నెలల దాకా గోల్డ్ పడేదానికంటే పెరిగేదానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఒకవేళ పడితే ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో 4,000కి బిలో డిప్ అవటం అన్నది చాలా కష్టం. సరే, వర్స్ట్ సినారియోలో ఒకవేళ 3,500కి అక్కడ పడితే అంటే మనకి ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి 1,10,000 24 క్యారెట్ల గోల్డ్ డొమెస్టిక్ మన హైదరాబాద్ మార్కెట్ లో వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంచెం రిమోట్ అనమాట. అంటే మన ఛాన్సెస్ ప్రాబబిలిటీ మనం చెప్పుకుంటుంటాం. ప్రాబబిలిటీలో అది ఓన్లీ ఐ విల్ గివ్ ఇట్ 30% ప్రాబబిలిటీ. 70% మాత్రము ఇది ఇక్కడ నుంచి దీపావళి దాకా, అంటే ఆ దీపావళి సమ్వేర్ ఇన్ అక్టోబర్ నవంబర్ వస్తుంది. అప్పటిదాకా ఇది మనకి డొమెస్టిక్ డిమాండ్ వల్ల మనకి ఇండియాలో మాత్రం అలాగే పెరుగుతూ ఉంటుంది. ప్లస్ డాలర్ రేటు కూడా మనకి ఏమాత్రం కూడా మన రూపీ వాల్యూ పెరగట్లేదు, అలాగే ఉంటుంది. 95, 96 ఈ విధంగానే ఆసిలేట్ అవుతుంది. కాబట్టి ఏ ఫ్యాక్టర్ కూడా బంగారం తగ్గేందుకు ఎక్కువగా మొగ్గు చూపించట్లేదు. రైట్ సార్. ప్రభు గారు, డాలర్ ఇండెక్స్ కావచ్చు, అమెరికా బాండ్ ఈల్డ్స్ గోల్డ్ ధరల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు బాండ్ ఈల్డ్ ఎక్కువ ఉందంటే మనీ అటు వెళ్ళిపోతుంది. అది తగ్గుతున్నప్పుడు అసెట్ క్లాస్ లో మళ్ళీ దీనికి పెట్టుకోవడానికి వస్తారు, ఇటు మెటల్స్ కి వస్తారు. సో నెక్స్ట్ మనకి ఈక్విటీ మార్కెట్ లో కూడా హెడ్జింగ్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది మెటల్స్ లో. అట్లా అది బాగా పెరిగినప్పుడు మళ్ళీ ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు ఆ మెటల్స్ పెరుగుతున్నాయి. డైవర్సిఫికేషన్ అటు నుంచి అటు వస్తాయి. అంటే షిఫ్టింగ్ అనేది కామన్. ఇది ఎప్పుడైతే 4.58% బాండ్ ఈల్డ్ ఉంది, సో అక్కడి నుంచి ఇప్పుడు కొంచెం తగ్గచ్చు అనేది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత ప్రెషర్ పెట్టాడు ఆయన జిరోమ్ పవల్ మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని. ట్రంప్ టరీఫ్ తీసేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో మిగతా అన్ని తగ్గుతాయి, కంట్రోల్ వస్తాయి. ఇది మీరు ఎప్పుడైతే తీస్తారో అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి ఛాన్స్ ఉంది. కానీ నేను అసలు అలాంటి పనులు చేయనే చెప్పాను చివరి దాకా, లాస్ట్ ఆయన సీట్ లోంచి దిగేదాకా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఏమన్నారు స్టార్టింగ్ లో, ఎస్ ఇది ఇన్ఫ్లేషన్ ఉంది, గట్టిగానే ఉంది, తగ్గట్లేదు, సో చేయడానికి పెంచడానికి చూశారు. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి చూశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఒక రియల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చెప్పేది నిజంగా మీరు బయట చూసేదానికి వాళ్ళు డిక్లేర్ చేసేదానికి ఇన్ఫ్లేషన్ కి చాలా తేడా ఉంటుంది. సో తీసుకునే ఇన్పుట్స్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఇది ప్రాక్టికల్ ఇన్ఫ్లేషన్, రియల్ ఇన్ఫ్లేషన్ కాకపోవచ్చు. మేబీ ఇట్స్ మ్యానిపులేషన్ ఆఫ్ రియల్ ఇన్ఫ్లేషన్ అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫ్లేషన్ కూడా కొన్ని కంట్రీస్ ఇప్పుడు మీరు నిజంగా అవుట్పుట్ ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి, మీరు ఇట్లా జీడిపి గ్రోత్ ఎంత ఎట్లా ఉంది, ఇన్ఫ్లేషన్ మీద కంట్రోల్ ఎలా ఉంది అని కూడా కొన్ని ఇప్పుడు IMF వీళ్ళు కూడా కొంతమంది అడిగారు. కూడా అడిగినప్పుడు మనం ప్రభు గారు 1 మినిట్ ఎవరికోవద్దు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇవి బాస్కెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి, కమోడిటీస్ బాస్కెట్ తీసుకుని దాని మీద బేస్ చేసి మన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దాని మీద స్ట్రక్చరల్ గా తీసుకుంటే దాని ప్రకారంగా తీసుకుంటాం. ఇప్పుడు రెగ్యులర్ గా మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా చూస్తే ఈజ్ ఇట్ రియల్ ఇన్ఫ్లేషన్? No, it cannot be, because that is called statistical aberration. అది ఎప్పటికీ ఎవరు ఎలిమినేట్ చేయలేరు. మీరు
ఎలా అయితే జీడిపి గురించి అన్నారు అనగానే నాకు అనిపించింది అనమాట. జీడిపిలో అనార్గనైజ్డ్ సెక్టర్ లో మనం ఎంత, ఇండియాలో మీకు తెలియదే ఉంది, మన లేడీస్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు, అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఎంత వస్తుంది, ప్రొడక్టివిటీ ఎంత రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి ఈ స్టాటిస్టికల్ అబరేషన్ ఇలాగే ఉంటుంది. అండ్ మనం ఇచ్చిన ఫిగర్స్ ని ఎప్పుడు ప్రతివాడు, అంటే ఇండియా కాబట్టి వాళ్ళు అడుగుతున్నారా, యుఎస్ వాళ్ళది కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అడిగింది నేను అనుకోవడం అదే ఆ ఉద్దేశంతో అన్నారు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ లాస్ట్ క్వార్టర్ కి అంత ముందు వచ్చిన దానికి లాస్ట్ క్వార్టర్ కి ఇప్పుడున్న నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేదానికి ఏం డిఫరెన్స్, మనకి డిఫరెన్స్ ఏం కనపడదు. సో దాని ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంచెం ఉంటే రియల్ ఇన్ఫ్లేషన్ కాదు, కొంచెం కావాల్సింది కొంచెం మార్చుకోవచ్చు. ఎందుకంటే మరి అంత ప్రెషర్ చేసి ఇప్పుడు టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. ఇదివరకు ఆయన రాకముందు సీట్ లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో డబుల్ అయింది అక్కడ యుఎస్ లో. సో హౌ ఇట్ విల్ కమ్ డౌన్, ఎందుకు తగ్గుద్ది, ఎందుకు తగ్గిస్తారు, తగ్గించే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్లేషన్ ఎట్లా తగ్గింది, దట్స్ ద మెయిన్ కాజ్. అందుకని అనిపిస్తుంది కారణం కూడా అదే. అంటే కరెక్ట్, మీరు చెప్పినట్టుగా టారిఫ్లు పెంచినప్పుడు మనం కూడా టారిఫ్లు వేస్తున్నాం, అదే ప్రపోర్షన్ వేయలేకపోయినా వేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి అందరికి రైస్ గానీ ఇవి గానీ అన్ని కూడా పెరిగిపోయినాయి కాస్ట్. ఎక్స్టర్నల్ వాళ్ళకి ఏమి లేవు కదా, ఓన్ ప్రొడక్షన్ చాలా తక్కువ యాజ్ కంపేర్ టు ఈవెన్ ఏ ప్రొడక్ట్ తీసుకున్నా అప్పుడున్న బిఫోర్ ఉన్న రేట్లకి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత జనవరి తర్వాత వచ్చిన రేట్ కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. మనకి గర్వకారణం ఏంటంటే మనకి సెల్ఫ్ సస్టైనింగ్ ఎకానమీ ఇంత పెద్ద, అంటే మనకి ఇంత 145 crores ఉన్నా కూడా బికాస్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రొడ్యూస్, అవర్ ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ అండర్ ఇరిగేషన్ ఇంత ఉంది కాబట్టి మనం సర్వైవ్ అవుతున్నాం. మనకి వీఆర్ నాట్ సో మచ్ ఇంపోర్ట్ డిపెండెంట్. వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళకి అన్ని మనం పంపించాలి, లేకపోతే భారతదేశ్ పంపించాల్సింది తప్ప వాళ్ళకి లేదు. కాబట్టి మీరు అన్నట్టుగా వాళ్ళకి ఇన్ఫ్లేషన్, రియల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ వాట్ ఈస్ స్టేటెడ్.